హాయ్ లేడీస్, ఈరోజు నాకు ఎందుకో షాపింగ్ కాకుండా మీకు చిన్న కుకింగ్ వీడియో చూపించాలనిపించింది. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో 2.5 గ్లాసెస్ వాటర్ వేసి నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేయండి. 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, చిల్లీస్ వేసి వాష్ చేసిన చికెన్ అండ్ తగినంత సాల్ట్ వేయండి. ఇది చికెన్ ఫ్రై పీసే, కాకపోతే నా దగ్గర కొన్ని ఫ్రాన్స్ ఉన్నాయని కలిపి వేసేసా. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వండి. లైటింగ్ అది సెట్ కాలేదు, సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నాది ఫస్ట్ టైం కుకింగ్ వీడియో. 1 kg చికెన్కి 2 kgs బాస్మతి రైస్ ముందే వాటర్లో సోక్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చికెన్ ఫ్రై పీస్కి గ్రేవీ రెడీ చేసుకుందాం. బాండి పెట్టి ఆయిల్ వేసి 5 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి 1.5 స్పూన్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసుకుందాం. ఈలోపు కుక్కర్ మూత వచ్చేస్తుంది. 80% ఆఫ్ ద చికెన్ అండ్ ప్రాన్స్ ఉడికిపోతాయి. సో అవి తీసి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుని నేను చూపిస్తున్న స్పైసెస్ వేసేయండి. 3 to 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ చికెన్ మసాలా, తగినంత సాల్ట్ వేసి లాస్ట్లో 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి మీకు నచ్చినట్టు అయితే. మసాలాస్ వేసేసాం కనుక కాస్త అంటుకుంటుంది, సో ఒకసారి నీట్గా మిక్స్ చేయండి మొత్తం. అంతే, దాన్ని కాస్త పక్క బర్నర్కి మార్చుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం చిల్లీస్, కరివేపాకు వేసి సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. ఈలోపు మనం కుక్కర్లో 2.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ వేసి దాంట్లో చిల్లీస్, పుదీనా, కొత్తిమీర వేసి 1 స్పూన్ ఆఫ్ గీ కూడా వేయండి. రైస్ బాగుంటుంది, అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. ఇది బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే సోక్ చేసుకున్న రైస్ బాగా డ్రై చేసి దీంట్లో వేసేసి బాయిల్ అవుతుండగా క్లోజ్ చేసి 2 విజిల్స్ రానిచ్చేయండి. అంతే, ఒకే టైంలో రైస్ అండ్ చికెన్ కంప్లీట్ అయిపోతాయి. కిడ్స్ ఉంటే దీంతో పాటు పెరుగు చట్నీ చేసుకోండి. కిడ్స్కి మళ్ళీ సెపరేట్గా వండక్కర్లేదు. నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ 5 మినిట్స్లో అయిపోద్ది, చాలా ఈజీ అని చెప్పలేను, కానీ కొంచెం కష్టపడితే లంచ్ మటుకి అదిరిపోయేలా వస్తుంది. కాస్త లైట్ డిఫరెన్స్ వల్ల మీకు లైట్గా కనిపిస్తుంది కర్రీ కలర్. అది ఫర్ దిస్ వీడియో అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ కుకింగ్ అట్లకి మంచి లైటింగ్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసి బాగా ట్రై చేసి చూపిస్తాను మీకు. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫర్ దిస్ వీడియో. అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.